ఈ ప్రపంచం రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. జనాభా కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు పైగా ఉంది. అందులో 400 కోట్లకు పైగా పురుషులు ఉన్నారు. మరో దాదాపు 400 కోట్లు స్త్రీలు ఉన్నారు. మానవజాతి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలోకి వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక అంశం ఈ ప్రపంచాన్నే కలవరపెడుతోంది. అదేంటంటే భవిష్యత్తులో మగజాతి అంతం కాబోతుంది. ఇక మగపిల్లలు పుట్టరు. ఆస్ట్రేలియాకి చెందిన జెన్నిఫర్ గ్రేవ్స్ అనే ఒక జన్యు శాస్త్రవేత్త కొన్నేళ్ల క్రితమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈమె కొన్ని జంతువులపై పరిశోధనలు జరపగా అందులో మగజాతి జంతువుల్లో ఉండే వై క్రోమోజోమ్ అంతమవుతున్నట్లు గుర్తించింది. దీన్ని బట్టి భవిష్యత్తులో మనుషులకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని, మగవారిలో ఉండే వై క్రోమోజోమ్ కూడా క్రమంగా అంతరించిపోతుందని, దీనివల్ల భవిష్యత్తులో మగజాతి అంతమయ్యే అవకాశాలున్నాయని జెన్నిఫర్ గ్రేవ్స్ తన పరిశోధనలో గుర్తించింది. దీంతో వైద్య నిపుణులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. గత కొన్నేళ్లుగా ఈ అంశంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నిజంగానే భవిష్యత్తులో మగజాతి అంతమవుతుందా? ఒకవేళ మగజాతి అంతమైతే మానవ సంతాన పునరుత్పత్తి ఆగిపోతుంది. దీంతో మనుషుల మనుగడ కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఇక మనుషులే పుట్టరు. మరి ఈ జన్యు శాస్త్రవేత్త జెన్నిఫర్ గ్రేవ్స్ చెప్పింది నిజమేనా? భవిష్యత్తులో అలాగే జరగబోతుందా లేక జరగదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఈ టాపిక్ అర్థం కావాలంటే అసలు క్రోమోజోమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్రోమోజోమ్ అనేది ఒక జెనెటిక్ స్ట్రక్చర్, అంటే జన్యు నిర్మాణం లాంటిది. ఇందులో డిఎన్ఏతో పాటు వివిధ రకాల జన్యువులు అంటే జీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి శరీరం లోపల వివిధ భాగాల్లో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక మనిషిలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. అంటే పురుషుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అలాగే స్త్రీలలో కూడా 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 22 జతల క్రోమోజోమ్లు పురుషుల్లో స్త్రీలలో కామన్గా ఉంటాయి. కానీ 23వ జత క్రోమోజోమ్లో మాత్రం పురుషుల్లో స్త్రీలలో తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ 23వ జత క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్ అని అంటారు. జనరల్గా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె మగబిడ్డకో లేదా ఆడబిడ్డకో జన్మనిస్తుంది. అయితే ఈ శిశువు పిండం దశలో ఉన్నప్పుడు అది మగ శిశువులా పుట్టాలా లేదా ఆడ శిశువులా పుట్టాలా అనేది ఈ 23వ జత క్రోమోజోమ్ అయిన సెక్స్ క్రోమోజోమే నిర్ధారిస్తుంది. అంటే ఆడవారిలో 23వ జతలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవారిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. సో జనరల్గా మగవారి స్పెర్మ్ అనేది ఆడవారిలో ఉండే ఓవరే అంటే అండాశయంలోకి వెళ్తుంది. అంటే అక్కడ ఒకే ఒక్క స్పర్మ్ సెల్ అంటే ఒకే ఒక్క శుక్రకణం అండాశయం నుంచి విడుదలయ్యే ఒక ఎగ్ సెల్ అంటే అండంలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మరికొన్ని వారాల తర్వాత పిండం కూడా ఏర్పడుతుంది. అయితే ఆడవారి అండంలోకి వెళ్ళిన మగవారి స్పర్మ్ సెల్లో ఒక X క్రోమోజోమ్ లేదా Y క్రోమోజోమ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇలా మగవారి స్పర్మ్లో X క్రోమోజోమ్ ఉంటే ఆడవారిలో ఉండే X క్రోమోజోమ్తో కలుస్తుంది. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం జరిగాక ఏర్పడే పిండం ఆడ శిశువుగా డెవలప్ అవుతుంది. ఒకవేళ పురుషుడి స్పర్మ్లో Y క్రోమోజోమ్ గనక ఉంటే అది కూడా ఆడవారిలో ఉండే X క్రోమోజోమ్తో కలుస్తుంది. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏర్పడే పిండం అప్పుడు మగ శిశువుగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ XX క్రోమోజోమ్ కలిస్తే అమ్మాయి, XY క్రోమోజోమ్ కలిస్తే అబ్బాయి పుడతారు. కాబట్టి ఇక్కడ పుట్టేది అబ్బాయా లేదా అమ్మాయా అనేది పూర్తిగా పురుషులపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా గర్భంలో ఉన్న పిండాన్ని ఈ 23వ జత క్రోమోజోమ్లే లింగ నిర్ధారణ చేస్తాయి. ఇప్పటి వరకు మీకు క్రోమోజోమ్ అంటే ఏంటి, పిల్లలు ఎలా పుడతారనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే మరి ఈ క్రోమోజోమ్లు పిండ దశలో ఉన్న శిశువుకు లింగ నిర్ధారణ ఎలా చేస్తాయనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయని తెలుసుకున్నాం కదా. అంటే మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే ఇక్కడ మొదటి జతలో 2 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇందులో ఒక సింగిల్ క్రోమోజోమ్లోనే 2000 నుంచి 2100 రకాల జన్యువులు అంటే జీన్స్ ఉంటాయి. ఇంకో క్రోమోజోమ్లో కూడా దాదాపు 2000 నుంచి 2100 రకాల జీన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మొదటి జత క్రోమోజోమ్లో మొత్తం 4000కు పైగా వివిధ రకాల జన్యువులు అంటే జీన్స్ ఉంటాయి. అలాగే రెండో జత క్రోమోజోమ్లో మొత్తం 1200 నుంచి 1490 రకాల జీన్స్ ఉంటాయి. ఇలా మొత్తం 23 జతల క్రోమోజోమ్లలో వివిధ సంఖ్యలో వివిధ రకాల జీన్స్ ఉంటాయి.
ఇక్కడ మొదటి జతలోనే ఎక్కువగా 4000కు పైగా వివిధ రకాల జీన్స్ ఉంటాయి. తక్కువగా 21 జత క్రోమోజోమ్లో ఉంటాయి. ఈ 21 జతలో కేవలం 200 నుంచి 300 రకాల జీన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ 23వ జత క్రోమోజోమ్ చాలా డిఫరెంట్. ఇందులో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక మిగతా 22 జతల్లో ఇలా XY క్రోమోజోమ్స్ ఉండవు. ఎందుకంటే అవి పురుషుల్లో స్త్రీలలో కామన్గా ఉంటాయి కాబట్టి వాటికి XY అనే పేర్లు పెట్టలేదు. ఈ 23వ జత అనేది సెక్స్ క్రోమోజోమ్ కాబట్టే ఇందులో XY క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 23వ జతను పరిశీలిస్తే ఇందులో X క్రోమోజోమ్లో 900 నుంచి 1400 రకాల జీన్స్ ఉంటాయి. ఇక Y క్రోమోజోమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇందులో కేవలం 70 నుంచి 200 రకాల జీన్స్ మాత్రమే ఉంటాయి. పిండ దశలో ఉన్న శిశువుకు లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ XX క్రోమోజోమ్ కలిస్తే అమ్మాయి పుడుతుందని, XY క్రోమోజోమ్ కలిస్తే అబ్బాయి పుడతాడని తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక X క్రోమోజోమ్లో 900 నుంచి 1400 రకాల జీన్స్ ఉంటాయి. కాబట్టి ఒక స్త్రీ X క్రోమోజోమ్ ఒక పురుషుడి X క్రోమోజోమ్తో కలిసినప్పుడు అందులో ఉండే వివిధ రకాల జన్యువులు అంటే జీన్స్ అనేవి ఆ శిశువు పిండ దశలో ఉన్నప్పుడు దానికి వజైనా, ఓవరీ, యూటరస్ ఇలాంటి స్త్రీల మెయిన్ పార్ట్స్ని డెవలప్ చేస్తాయి. దీంతో ఆ పిండం ఆడ శిశువుగా మారిపోతుంది. అదే ఒకవేళ ఒక స్త్రీ X క్రోమోజోమ్ ఒక పురుషుడి Y క్రోమోజోమ్తో కలిసినప్పుడు Y క్రోమోజోమ్లో ఉండే వివిధ రకాల జీన్స్ అనేవి ఆ శిశువు పిండ దశలో ఉన్నప్పుడు దానికి టెస్టికల్స్ అంటే వృషణాలు, పురుషాంగం ఇలా పురుషుల మెయిన్ పార్ట్స్ని డెవలప్ చేస్తాయి. దీంతో గర్భంలో ఉండే ఆ పిండం మగ శిశువుగా తయారవుతుంది. ఈ విధంగానే శిశువు పిండ దశలో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ జరుగుతుంది. ఇక్కడ ఒక్క 23వ జత అయిన సెక్స్ క్రోమోజోమ్లో ఉండే వివిధ రకాల జీన్స్ మాత్రమే గర్భంలో ఉండే ఆ పిండానికి మెయిన్ పార్ట్స్ని డెవలప్ చేసి దాన్ని మగ శిశువుగా లేదా ఆడ శిశువుగా తయారు చేస్తాయి. ఇక మిగతా 22 జతల క్రోమోజోమ్లలో ఉండే వివిధ రకాల జీన్స్ అనేవి ఆ పిండంలో ఇతర భాగాలను డెవలప్ చేస్తాయి. అయితే ఒక స్త్రీ ఆ శిశువుకి జన్మనిచ్చాక ఆ శిశువులో కూడా 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆడబిడ్డ పుడితే ఆమెకు 23వ జతలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకవేళ మగబిడ్డ పుడితే అతడికి 23వ జతలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక మిగతా 22 జతల క్రోమోజోమ్లు అబ్బాయికి అమ్మాయికి కామన్గానే ఉంటాయి. సో ఇక్కడ ఒక శిశువుకు మొత్తం 23 జతల క్రోమోజోమ్లు, వాటిలో ఉండే వివిధ రకాల జీన్స్ అనేవి వాళ్ళ తల్లిదండ్రుల నుంచే వస్తాయి. అందుకే బిడ్డ పుట్టాక ఆ శిశువుకు ఆమెకు తల్లి పోలిక వచ్చింది, లేదు తండ్రి పోలిక వచ్చిందని మన వాళ్ళు అంటుంటారు. సో ఇక్కడ భార్యాభర్తల క్రోమోజోమ్లలో ఉండే వివిధ రకాల జీన్స్ అనేవి ఆ శిశువులో కూడా కలవడం వల్ల ఆ చిన్నరికి తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. అయితే ఆ పోలికలు కూడా చిన్నప్పుడే కనిపిస్తాయి. ఆ చిన్నరి పెరిగే కొద్దీ తన జీన్స్ మారిపోతూ ఉంటాయి. దీంతో పోలికలు కూడా కాస్త దూరం అవుతాయి. ఇప్పటి వరకు మనం క్రోమోజోమ్స్ అంటే ఏంటి, శిశువుకు లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అనే విషయాలు స్పష్టంగా తెలుసుకున్నాం. ఒకవేళ ఇది అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కొన్నేళ్ల క్రితం జన్యు శాస్త్రవేత్త అయిన జెన్నిఫర్ గ్రేవ్స్ ఏం చెప్పారో తెలుసుకుందాం. మనం ఇంతకుముందు Y క్రోమోజోమ్లో దాదాపు 70 నుంచి 200 రకాల జీన్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. అయితే చాలా ఏళ్ల క్రితమే వైద్య శాస్త్రవేత్తలు దాన్ని అంచనా వేశారు. కానీ ఈ జెన్నిఫర్ గ్రేవ్స్ ఏం చెప్పారంటే 300 మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే 30 కోట్ల సంవత్సరాల క్రితం Y క్రోమోజోమ్లో 1438 రకాల జీన్స్ ఉండేవి. కాలం గడిచే కొద్దీ 1393 రకాల జీన్స్ కనుమరుగయ్యాయి. ప్రెజెంట్ ఇప్పుడు మగవారి Y క్రోమోజోమ్లో కేవలం 45 రకాల జీన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి రాబోయే 10 మిలియన్ సంవత్సరాల్లో అంటే 1 కోటి సంవత్సరాల్లో ఆ Y క్రోమోజోమ్లో మిగతా 45 రకాల జీన్స్ కూడా కనుమరుగైపోతాయి. దీంతో Y క్రోమోజోమ్ అనేది కనిపించకుండా పోతుంది. ఇక అప్పటి నుంచి అబ్బాయిలు పుట్టరు. దీనివల్ల మగజాతి అంతమయ్యే అవకాశం ఉందని తన పరిశోధనలో గుర్తించినట్లు ఈ జెన్నిఫర్ గ్రేవ్స్ చెప్పింది. ఈమె ఇలా చెప్పడంతో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో సంచలనం రేపింది. ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు మిగతా జన్యు శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధనలు చేశారు. చివరికి 2022లో జపాన్కు చెందిన జన్యు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు పూర్తి చేశారు. అయితే వీళ్ళు ఈ పరిశోధనపై ఈ విధంగా చెప్పారు: మేము Y క్రోమోజోమ్ అంతమైన ఒక రకమైన ఎలుక జాతిపై పరిశోధనలు చేశాము. అందులో మగ ఎలుకలో Y క్రోమోజోమ్ లేనప్పటికీ కూడా అవి మగ ఎలుకలకు జన్మనిస్తున్నాయి. ఇది ఎలా జరిగిందంటే Y క్రోమోజోమ్లో ఉండే వివిధ రకాల జీన్స్ అనేవి ఇతర క్రోమోజోమ్లలోకి వెళ్ళిపోయాయి. మేము ఈ మగ ఎలుకలో ఉన్న క్రోమోజోమ్ 3వ జతపై S4X9 అనే జన్యువు దగ్గర ఒక చిన్న DNAని గుర్తించాం.
ఈ డిఎన్ఏ కేవలం మగ ఎలుకలోనే ఉంటుంది, ఆడ ఎలుకలో ఉండదు. ఈ డిఎన్ఏ అనేది SOX9 అనే రకమైన జన్యువును యాక్టివేట్ చేసి పిండ దశలో ఉన్న ఎలుకలో మగ ఎలుకకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ని డెవలప్ చేస్తుంది. అందుకే ఈ మగ ఎలుకల్లో వై క్రోమోజోమ్ లేనప్పటికీ కూడా అవి ఆడ ఎలుకలతో కలిసి మగ ఎలుకలకు జన్మనిస్తున్నాయి. ఇక్కడ మగ ఎలుకలో వై క్రోమోజోమ్ లేనప్పటికీ కూడా అందులో ఉండే జీన్స్ అప్పటికే ఆల్టర్నేటివ్ని ఎంచుకున్నాయి, మిగతా క్రోమోజోమ్లో కలిసిపోయాయి. అందుకే ఈ ఎలుక జాతిలో ఆడ ఎలుకలతో పాటు మగ ఎలుకలు కూడా పుడుతున్నాయి. ఎలుకల్లో ఇలా జరుగుతుంది కాబట్టి మనుషులకు కూడా ఇదే వర్తిస్తుంది. భవిష్యత్తులో ఒకవేళ మగవారి వై క్రోమోజోమ్ అంతమైనా కూడా అందులో ఉండే వివిధ రకాల జీన్స్ అప్పటికే ఆల్టర్నేటివ్ని ఎంచుకుంటాయి. అంటే ఆ జీన్స్ మిగతా 22 జతల క్రోమోజోమ్లలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇలా వై క్రోమోజోమ్ నుంచి వెళ్ళిపోయిన ఆ జీన్స్ అనేవి పిండం దశలో ఉన్న శిశువును మగ శిశువుగా డెవలప్ చేయొచ్చు. కాబట్టి భవిష్యత్తులో మగపిల్లలు పుట్టరని, మగజాతి అంతమవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇలా జపాన్కి చెందిన జన్యు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలపై ఈ విధంగా చెప్పారు. అలాగే వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, ఒకవేళ మగవారిలో వై క్రోమోజోమ్ అంతమై మిగతా క్రోమోజోమ్లలోకి వెళ్ళిపోతే కొత్త రకమైన మానవ జాతి కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ కొత్త రకమైన మానవ జాతి అంటే వాళ్ళ ఫేస్ మన ఫేస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళు 10 అడుగుల ఎత్తు వరకు పెరగొచ్చు, చాలా బలంగా ఉండొచ్చు, లేదా పొట్టిగా చిన్నగా ఉండొచ్చు, వెనక తోకలు కూడా రావచ్చు. ఇక్కడ కొత్త రకం మానవ జాతి అంటే ఇలా మనిషి ఏ విధంగానైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మనం ఇప్పుడు ఎలా ఉన్నామో భవిష్యత్తులో మానవ జాతి ఇలా ఉండకపోవచ్చు. కొత్త మానవ జాతి పుట్టుక రావచ్చు, లేదా మనుషులు వేరే గ్రహాలకు వెళ్ళిపోవచ్చు, లేక మానవ జాతి అంతం కావచ్చు. ఈ విశ్వంలో మార్పులు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో మనం ఊహించింది ఏదైనా జరగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.